ఢిల్లీ తొక్కిసలాట ఘటన క్షతగాత్రులకు ఢిల్లీలోని లోక్ నాయక్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. మృతుల కుటుంబ సభ్యులు బంధువుల రోదనతో లోక్ నాయక్ ఆసుపత్రి బయట విషాదకర దృశ్యాలను మనం చూడొచ్చు. బీహార్కు చెందినటువంటి చిన్నారి ఈ తొక్కిసలాటలో చనిపోయింది. కుమార్తె మృతితో తల్లి స్పృహ తప్పి పడిపోయింది. ఆ తర్వాత ఆ తల్లి తేరుకుని తన కుమార్తె కావాలంటూ కన్నీటి పర్యంతమైన దృశ్యాలు ప్రతి ఒక్కరిని కలిచివేస్తున్నాయి. చిన్నారిని కడసారి చూసేందుకు ఆసుపత్రికి పరుగులు తీసింది. దీనిపై మరింత సమాచారాన్ని మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. లోక్ నాయక్ హాస్పిటల్లో ఇప్పుడు మనం చూసాము. ఎవరైతే నిన్న రాత్రి జరిగినటువంటి ఘటనలో మృతి చెందినటువంటి కుటుంబ సభ్యులు కొంతమంది ఇక్కడ మనకు కనపడినటువంటి దృశ్యాలను మనం చూసాము. చాలామంది నిన్న జరిగినటువంటి సంఘటనలో కొంతమంది కూడా మిస్ అయినటువంటి అంటే వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులు కొంతమంది దొరకడం లేదన్నటువంటిది ఒకవైపు వింటున్నాం. కానీ కొంతమంది ఇక్కడ వాళ్ళ కుటుంబ సభ్యుల్లో కొంతమందిని పోగొట్టుకున్నామన్నటువంటి రోదనలతో ఇక్కడ హాస్పిటల్ మనకు కనపడుతుంది. అయితే ముఖ్యంగా ఇప్పుడు కనపడినటువంటిది బీహార్ నుంచి వచ్చినటువంటి ఒక కుటుంబం. అయితే వాళ్ళ యొక్క పాప అంటే వాళ్ళ అమ్మాయి దాదాపు 8 సంవత్సరాలు అని చెప్తున్నారు. ఈ యొక్క ప్రయాగ్రాజ్కు వెళ్లేందుకు ఇక్కడికి స్టేషన్కి రైల్వే స్టేషన్కి రావడము, తర్వాత తన చేయి పట్టుకున్నటువంటి అమ్మాయి అంటే ఆ యొక్క ఏదైతే తోపులాట జరిగిందో ఆ తోపులాటలో చెయ్యి వదిలిపెట్టింది. దానితో ఈ యొక్క తొక్కిసలాటలో పాప మృతి చెందింది. పాప ఏదైతే మృతి చెందిన తర్వాత రాత్రి 2 గంటలకు ఏదైతే ఇక్కడ మనకు లోక్నాథ్ హాస్పిటల్కి తీసుకొని రావడము, ఆ తర్వాత అప్పటి నుంచి కూడా వాళ్ళకి కుటుంబ సభ్యులను కొంతమందిని కూడా లోపలికి వెళ్ళనివ్వకుండా ఉన్నటువంటి దృశ్యాలను కూడా చూసాం. వాళ్ళ అమ్మ అంటే తల్లి కన్నీటి పర్యంతం అవుతుంది. వాళ్ళ అమ్మ తన కూతురు కావాలంటూ అంటే ఏదైతే రాత్రి జరిగినటువంటి సంఘటన తర్వాత కూడా ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయింది. ఇప్పుడే తేరుకున్న తర్వాతనే తన కూతురు ఎక్కడ అన్నటువంటి మిన్నంటిన రోదనతో మాత్రం హాస్పిటల్ ఇక్కడ దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇప్పుడు ప్రస్తుతం అంతా కూడా అంబులెన్సులు వస్తున్నటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాము. కొంతమందిని ఇక్కడికి హాస్పిటల్లో కొంతమందిని చేర్పించడము, మరికొంతమందిని వారికి ట్రీట్మెంట్ పరంగా కూడా మరికొన్ని హాస్పిటల్లో కూడా తీసుకెళ్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. దిస్ ఇస్ కళా, కెమెరామెన్ ధర్మతో ఢిల్లీ.